ఇండియాలో కొత్త పార్టీ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కొత్త పార్టీ బొద్దింకల పార్టీ పుట్టిందని తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాదు ఈ బీజం పడింది. 2014లో మోడీ పీఎం అయినప్పటి నుండి ఇలాంటి బొద్దింకలు ఎలుకలు అవి ఇవి చీడపురుగులు చాలానే వచ్చినాయి. మనం కాలక్రమేణా వాటిని మర్చిపోయినాం. అవి కూడా కాల గర్భంలో కలిసిపోయినాయి, కనుమరుగైనాయి. ఇప్పుడు ఎవరైతే ఈ వ్యవస్థాపక అధ్యక్షులు అభిజిత్ దిప్కే ఉన్నారో వీని కూడా వారం 10 రోజులలో మనం మర్చిపోబోతాం. మరి ఈయన వెనకాల యాంటీ హిందూ, యాంటీ నేషన్, కాంగ్రెస్, టెర్రరిస్ట్ సంస్థలు ఉంటే ఫండ్స్ ఇస్తే మరే ఒక నెల నడుస్తుందని తప్ప ఆఫ్టర్ 1 మంత్ అయినా సరే డెఫినెట్గా కనుమరుగవుతాడు. కావాలంటే నోట్ చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈయన కంటే ముందు 2015 నుంచి 2025 వరకు ఎన్ని చీడపురుగులు వచ్చినాయి, ఎన్ని బొద్దింకలు వచ్చినాయి, వాటన్నిటి పేరు చెప్తే మనకు సమయం సరిపోదు. కానీ ప్రధానంగా మీరందరూ విన్నది ఒక 5-6 పేర్లు చెప్తా. డెఫినెట్గా మీరు కూడా ఇప్పుడు ఆ పేరు తెలియదు, నేను చెప్పిన తర్వాత ఆ పేరు ఆ ఫోటో చూసిన తర్వాత అరే వీడి వీడియో మనం చూసాం కదా, వీడి ఫోటో చూసాం కదా, అప్పుడు సెన్సేషన్, వీడు ఎక్కడ పోయిండు అని మీరు కూడా అనుకుంటారు. సో ఆ బొద్దింకల పేరు చెప్పే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన వీడియో లైక్ చేయండి. ఓకే, ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే 2015లో అంటే మోడీ గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఢిల్లీలోని జేఎన్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కన్నయ్య కుమార్ అని ఒక వ్యక్తి బాగా వైరల్ అయిపోయాడు. ఆయనను ఒక శీర్ష పత్రిక అయితే ఏకంగా మరో చెగువేర పుట్టాడు, మోదీని మట్టి కనిపించబోతున్నాడని ఓ పెద్ద లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు. కానీ కాలక్రమేణా 2018లో కాంగ్రెస్ లో కలిసిండు. 2019లో ఒక లోక్సభ బీహార్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. ఇప్పుడు కన్నయ్య కుమార్ పేరు ఎక్కడైనా మీకు కనబడుతుందా? కనుమరుగైనట్టే కదా. నెంబర్ 1 ఓవర్. నెక్స్ట్ 2017 పాటీదార్ సామాజిక వర్గానికి చెందిన, అంటే ఇక్కడ తెలంగాణలో మనం పటేల్ అంటున్నాం కదా, అట్లా ఆ సామాజిక వర్గానికి చెందిన హార్దిక్ పటేల్. డెఫినెట్ గా ఈ పేరు మీరు వినే ఉంటారు. ఒకసారి ఫోటో చూడండి, మీకు గుర్తొస్తాడు. ఈయన ఏం చేసిందంటే పాటీదార్ సామాజిక వర్గాన్ని ఓబీసీలో కలపాలి అని రిజర్వేషన్ల కోసం ఫుల్ ఫైట్ చేసి 2017లో ఎప్పుడైతే గుజరాత్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయో బీజేపీకి ప్రధానమైన బలం పటేల్. ఇక్కడ మున్నూరు కాపున్నట్టు అక్కడ పాటీదార్ ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసి అప్పుడు బీజేపీ నుంచి దూరం చేసి ఓట్లు పడకుండా బీజేపీని ఓడించాలని ఈయన వెనుక ఉన్న కాంగ్రెస్ ఒక డ్రామా ప్లే చేసింది. సీన్ కట్ చేస్తే 2017లో బీజేపీకి అంతకంటే ముందు ఎన్ని సీట్లు అయితే వచ్చినాయో అంతకు డబల్ సీట్లు రావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పాటీదార్ సామాజిక వర్గానికి చెందిన హార్దిక్ పటేల్ ఉన్నాడా? ఆయన పేరు వింటున్నారా? క్లోజ్. ఆయన కూడా కనుమరుగయ్యాడు. ఇక 2018లో సిఏఏ బిల్లు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా నినాదాలు చేశారు. అందులో ఫేమస్ అయిన పేర్లు జిగ్నేష్ మేవాని అండ్ చంద్రశేఖర్ ఆజాద్. వీళ్ళు దళిత సమాజ వర్గానికి చెందిన వాళ్ళు. దళిత ఏదైతే కార్డు యూజ్ చేసుకొని విపరీతంగా మోదీ గారికి వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమాలు చేశారు. మోదీ గారు రేపే గద్దె దించుతామని చెప్పారు. తర్వాత చూస్తే ఇప్పటికీ జిగ్నేష్ మేవాని పేరు అండ్ చంద్రశేఖర్ ఆజాద్ పేరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా చాలా లేట్గా వచ్చింది. సో ఈయన కూడా కనుమరుగైంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే 2021లో రాకేష్ తికాదియా మనం చూసినాం. ఒక రెడ్ క్యాప్ పెట్టుకొని ఆయన ఉద్యమం చేసిండు. ఏ ఉద్యమం చేసినంటే మోదీ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఫైట్ చేసి ఏదో పెద్ద చించుకుండు. తర్వాత సీన్ కట్ చేస్తే రాకేష్ తికాదియా పేరు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా 140 కోట్ల మందిలో ఒక్కరి కూడా గుర్తు లేకపోవచ్చు. బట్ ఈ విషయం చెప్తున్నా కాబట్టి మీకు ఒకసారి రివైండ్ కావచ్చు. ఆ తర్వాత ఏం చేసింది కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ఆప్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన కేజ్రీవాల్ ఒక జర్మన్ చెప్పడు, జర్మన్ చెందిన ఒక వ్యక్తిని యూట్యూబర్ ను పట్టుకొచ్చింది. వాడు ఇక్కడ ఉండడు, జర్మనీలో ఉంటాడు. మొత్తం మోదీకి వ్యతిరేకంగా వీడియో చేస్తుంటాడు. 1 మిలియన్ 2 మిలియన్ మహా అయితే 10 మిలియన్ల వ్యూస్ వచ్చే విధంగా బూస్టప్ చేసుకుంటారో లేకుంటే నిజంగా వ్యూస్ వస్తుందో తెలియదు. కానీ ఏదో తీసుకురావాలని చూసిండు. హర్యానాలో ఆప్ కాంగ్రెస్ జతగట్టి అప్పుడు పోటీ చేస్తే అక్కడ ఓడిపోయింది. తర్వాత ఢిల్లీలో ఓడిపోయింది, బీహార్లో ఓడిపోయింది. షటర్ క్లోజ్. ఎవరు ఆయన? ధ్రువ్ రాఠీ. కనుమరుగైందా? అయినట్టే. ఇప్పుడు 2026లో జెన్జీని సమీకరిస్తూ ఒక వ్యక్తి వచ్చిండు. తనే అభిజిత్ దిప్కే. ఆయన 2017లో కేసు ఉంది. 2019లో ఆప్తో పనిచేసిండు. ఇప్పుడు ఇండియాలో ఉంటుందంటే లేదు, యుఎస్లో ఉంటూ ఇక్కడ నడిపించుకుంటూ, అంటే యాంటీ నేషన్ చాలా మంది కూడా ఆయన వెనుక ఉండి ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఎట్లా అంటే మన తెలంగాణలో ఒక గంజాయి మొక్క ఉంది కదా, ఆ అక్క మాదిరి ఎప్పుడు నేపాల్లో ఏం జరిగింది, నేపాల్లో ఏదైతే జంజీ ఉద్యమం సాగిందో ఆ విధంగా ఇక్కడ ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ప్రభుత్వ ఆస్తులను నష్టం చేస్తుంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకునే ధ్రువ్ రాఠీ, అదేవిధంగా అభిజిత్ దిప్కే, ఇప్పుడు ఇక్కడ ఉన్న అక్క తులసి చంద్, ఇలాంటి వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఏం జరగదు. ఎందుకంటే మనకు ఒక బలమైన నాయకుడు దేశ ప్రధాని ఉన్నాడు, బలమైన అవగాహన ఉన్న ప్రజలు మన దేశంలో ఉన్నారు. కాబట్టి మీ ఆశలు ఆవిరి కాబోతున్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఈ అభిజిత్ దిప్కే పేరు మరో వారం 10 రోజులు మహా అయితే ఒక నెల రోజులు మాత్రమే నడుస్తుంది. తర్వాత ఏ సామాజిక మాధ్యమాలలో కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మే నెల ప్రథమార్థంలో మంగ్లీ టాపిక్
ఆ తర్వాత బండి భగీరథ టాపిక్, ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ. ఇది సోషల్ మీడియాకి కావాల్సిన టీఆర్పీ వ్యూస్ రేటింగ్, ఇది కూడా పోతుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ ఏమనుకున్నారు కామెంట్ చేయండి.